నా పేరు బిందు అండి. ఇది మా స్టోర్ పేరు అవని ఆర్గానిక్స్. ఇది ఎంవిపి రైతు బజార్లో ఉంటుంది. ఇది ఏపీ మార్కెటింగ్ డిపార్ట్మెంటు, మన ఏపీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో రైతు సాధికార సంస్థ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉంది. వీళ్ళ సహకారంతో స్టార్ట్ చేశాము. మేము 5 ఫ్రెండ్స్ అండి. 5 మా ప్రొఫెషన్స్ సాఫ్ట్వేర్లు, డాక్టర్స్ ఉన్నాము, యోగా ప్రాక్టీషనర్స్ ఉన్నాము. మేమందరం వదిలేసి ఫార్మింగ్లోకి లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాం. సో గవర్నమెంట్ వాళ్ళు మమ్మల్ని సెలెక్ట్ చేశారు. ఒక 5 మా 5 సెలెక్ట్ చేసి ఈ రైతు బజార్లో ప్రతి రైతు బజార్లో కెమికల్ ఫార్మింగ్ స్టోర్సే ఉన్నాయి. అన్నీ అంటే ఎరువులతోనూ పురుగు మందులతోనూ నడిపిస్తున్నారు. ఒక్క ఆర్గానిక్ స్టోర్ అన్నా రావాలి అని మన వైజాగ్లో ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్గా స్టార్ట్ చేశారు. సో మా 5 సెలెక్ట్ చేసి మన వైజాగ్ సిటీలో 6 రైతు బజార్లో 6 ఆర్గానిక్ స్టోర్స్ ఓపెన్ చేపిస్తున్నారు మాతో. మేము చేసేది ఏంటంటే మాకున్న ఎక్స్పీరియన్స్తో 100 మంది సేంద్రియ రైతుల్ని తయారు చేసి వాళ్ళ ప్రొడ్యూస్ ఇక్కడ అమ్ముకోవడానికి మేము పెట్టాలండి. సో స్టోర్లో పెట్టేది 75% రైతుకి ఇచ్చేస్తాము, 25% మా షాప్ ఎక్స్పెన్సెస్ ఉంచుతాము. సో కనీసం ఈ పైలట్ ప్రాజెక్ట్ మోటివ్ ఏంటంటే 100 సేంద్రియ రైతులకి మార్కెటింగ్ హెల్ప్ చేయాలని ట్రై చేస్తున్నామండి. సో మొత్తం రైతు సాధికార సంస్థ, మళ్ళీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారండి ఇందులో. సో ఇందులో మన దగ్గర ఉన్న ప్రతి ప్రోడక్ట్, పల్సెస్ అవనివ్వండి, పప్పులు అవనివ్వండి, తేనెలు, నెయ్యలు, ఏదైనా ఒక్క కూరగాయలు ఎస్పెషల్గా రెసిడ్యూస్ లేకుండా ఉంటాయండి. అంటే పురుగు మందు అవశేషాలు ఉండవు. మేము చాలా పర్టికులర్గా మా అనుభవంతో రైతుల దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేపిస్తాం. పెంచే ఇత్తనం పెట్టి హార్వెస్ట్ చేసే స్టేజ్ దాకా చెక్ చేస్తామండి. చెక్ చేసి మొత్తం అందులో పెస్టిసైడ్ రెసిడ్యూ లేదు అని నమ్మకం వచ్చినప్పుడు వాళ్ళకి తీసుకొచ్చి మా స్టోర్లో పెడతామండి. సో ఇట్లా ఒక 100 రైతులకు సాయం చేస్తున్నాము. ఇప్పుడు కందిపప్పు చూసారంటే మీరు, మినపప్పులు, ఇవన్నీ తిరగళ్ళ మీద ఆడిస్తాను. మీరు ట్రెడిషనల్గా 2-3 జనరేషన్స్ ముందు చూసుంటారు. మామూలుగా పాలిష్ చేసినవి ఎట్లా వస్తాయంటే కెమికల్ రాసి దాని మీద పొట్టు తీస్తారు. మన దగ్గర అట్లా ఉండదండి. నూనె రాసి అది ఎండలో ఎండబెట్టి మాన్యువల్గా మన డ్వాక్రా మహిళలు వీళ్ళందరూ గ్రూప్స్ ఉంటారు, వాళ్ళతో తీపిస్తాను. సో ఎనీథింగ్ ఈజ్ ఫ్రీ ఆఫ్ పెస్టిసైడ్స్ అండి, నో రెసిడ్యూస్ కంప్లీట్లీ. ఇది మన స్టోర్ కంప్లీట్గా మార్కెటింగ్ డిపార్ట్మెంట్ సపోర్ట్ చేస్తున్నారండి. మాకు ఇది స్టోర్ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు సపోర్ట్ చేశారు కాబట్టి మాకు పెద్ద ఎక్స్పెన్సెస్ ఏమీ ఉండవండి. వాళ్ళ రిక్వెస్ట్ వల్ల మేము 100 మంది మార్కెటర్స్ 100 మంది ఫార్మర్స్కి హెల్ప్ చేయమని చెప్పి. సో ఏం చేస్తున్నాం అంటే ప్రతి ప్రోడక్టు రైతు దగ్గర తనకు పంట రాగానే తీసుకొచ్చేస్తామండి. ఇప్పుడు సపోజ్ డిసెంబరు, జనవరిలో మాకు కందులు వచ్చేస్తాయి. కందులు మొత్తం తీసుకొచ్చేస్తాం. రైతుకి మ్యాక్సిమం రేట్ ఇస్తామండి, ఆ సేంద్రియ రైతుకి మ్యాక్సిమం. సో అదే పంట కాస్ట్ డైరెక్ట్గా కన్జ్యూమర్కి పాస్ ఆన్ చేసేస్తాను. సేంద్రియం అంటే కొంచెం కాస్ట్లీ అని అట్లా అనుకుంటారు, కానీ ఇది మాకు డైరెక్ట్ రైతు దగ్గర నుంచి వస్తుంది. మధ్యలో దళారులు లేరు కాబట్టి పెద్ద ప్రైస్ ఎక్స్పెన్స్ ఉంది. ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. కందులు ఉన్నాయండి, మీరు 120-130 కందిపప్పు కొంటారు, కానీ మన దగ్గర తిరగల మీద ఆడిన కందిపప్పు 195 రూపాయలుగా వస్తుంది. సో నో కెమికల్, నో పెస్టిసైడ్. కొంత ఎక్స్పెన్సివ్ ఉంటుంది, ఒక 10-20%, కానీ దానికి కారణం కూడా సేంద్రియంగా పండించినప్పుడు దాని మీద యూరియా పడదు, డిఏపి పడదు కాబట్టి పంట ఆ రైతుకు తక్కువ వస్తుందండి. పురుగు మందు కూడా ఉండదు కాబట్టి తక్కువ వస్తుంది. సో అందుకని కొంత వేరియేషన్ ఉంటుంది, కానీ పోషకాలు చాలా ఎక్కువ ఉంటాయండి. మీరు అదే 100 గ్రాములు కెమికల్ ఫార్మింగ్లో తిన్న కందిపప్పుతో కంపేర్ చేసి ఇది 100 గ్రాములు ఇక్కడ తిందంటే పోషకాల వైజ్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో ప్రైసింగ్ కూడా నామినల్గా, ఎందుకంటే డైరెక్ట్ గవర్నమెంట్ సపోర్టెడ్ స్టోర్ కాబట్టి పెద్ద ప్రాఫిట్ మార్జిన్ చూడట్లేదండి. మేము కూడా ఇది సోషల్ సర్వీస్లా చేస్తున్నాము. పైలట్ ప్రాజెక్ట్ కాబట్టి మేమందరం మోస్ట్ కన్జ్యూమర్స్కి అవేర్నెస్ తీసుకురావాలని ట్రై చేస్తున్నామండి. ప్రతి రైతు బజార్లో పెడతానికి కారణం కూడా అదండి. రైతు బజార్ ప్రతి కస్టమర్ వచ్చే వాళ్ళు కొంచెం మినిమం నామినల్ రేటుకి రావాలని చూస్తారు. సో వీళ్ళందరికీ కెమికల్తో పాటు ఆర్గానిక్ కూడా నామినల్ రేట్లో వస్తుంది అని కన్జ్యూమర్స్కి చెప్పాలని ట్రై చేస్తున్నాం. అందుకే ఇక్కడ పెట్టాము, ఇక్కడ పెట్టించారు డిపార్ట్మెంట్ వాళ్ళు మాతో. అండ్ అదర్వైజ్ ఫార్మర్స్ వైపు నుంచి కూడా ప్రతి రైతు కాస్త మారుతాడు. సేంద్రీయ రైతుకి మార్కెటింగ్ సపోర్ట్ ఇవ్వగలిగితే రైతు కూడా మారుతారు అని చెప్పి 2 విధాలుగా ఫార్మర్స్కి, కన్జ్యూమర్స్కి ట్రై చేస్తున్నాము.
సో మీరు కన్జ్యూమర్స్గా ఒక్కసారి విజిట్ చేసి నిజంగా తేడా గమనించారంటే సేంద్రియ వస్తువుకి మామూలు కెమికల్ గ్రో నాటికి మీకే ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. ఎస్పెషల్గా కూరగాయలు చూసారంటే ఒక తోటకూర కెమికల్ గ్రోన్ తోటకూర ఎట్లా ఉంటుంది మామూలు ఈ టేస్ట్ 1-2 సార్లు మీరు చూడగానే మీకే అర్థమైపోతుంది, మేము చెప్పక్కర్లేదు. అది మీరు ఇంకో 2-3కి చెప్పగలిగితే డైరెక్ట్గా రైతుకి సాయం చేసిన వాళ్ళు అవుతారు. సేంద్రియ రైతు ఈరోజు కష్టపడుతున్నాడు తను ప్రొడ్యూస్ అమ్ముకోవడానికి. అండ్ కన్జ్యూమర్స్ కూడా మధ్యలో ప్రైవేట్ స్టోర్స్ అవటం వల్ల ఏది నిజం ఏది ఆర్గానిక్ కాదు తెలియట్లేదు. మీరు డైరెక్ట్గా మార్కెటింగ్ సపోర్ట్ వాళ్ళ స్టోర్ విజిట్ చేసి టేస్ట్ చేయగలిగితే కనుక మీరు నలుగురికి ఆ మాట చెప్పగలిగితే రైతుకి సాయం చేసిన వాళ్ళు అవుతారు. మీరు మీ హెల్త్ కూడా కేర్ తీసుకున్న వాళ్ళు అవుతారు. కెమికల్ పెస్టిసైడ్ ఫ్రీ ఈరోజు ఎంతో ఈజీగా డబ్బులు స్పెండ్ చేస్తున్నాము, ఈజీగా స్పెండ్ చేసేస్తాం. అదో 10 రూపాయలు తోటకూర సేంద్రియ దాని మీద ₹1 ఎక్కువైనా మీరు స్పెండ్ చేయగలిగితే నలుగురికి చెప్పగలిగితే ఇలాంటి ఒక పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుంది. సో దట్స్ మై రిక్వెస్ట్. సో పుట్ ఆన్ దిస్ వర్డ్ టు ఎవ్రీబడి ప్లీజ్.